బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. సూర్యుడు పడమటి దిక్కు నుంచి ఉదయించక మునుపే తన పాపాలపై పశ్చాత్తాపం చెందేవాని పశ్చాత్తాపాన్ని అల్లాహ్ సమ్మతించి ఆమోదిస్తాడు. ఇది ముస్లిం హదీస్. సూర్యుడు పడమటి దిక్కు నుంచి ఉదయించటం అంటే ప్రళయానికి ముందు ఒకరోజు సూర్యుడు పడమటి దిక్కు నుంచి ఉదయిస్తాడు. అలా జరిగిన తరువాత ఎవరైనా పాపాలపై పశ్చాత్తాపం చెంది అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరుకున్నా అది స్వీకరించబడదు. ప్రళయం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు కదా. అందుకే ఏ రోజుకారోజు నిద్రపోయే ముందు అస్తగ్ఫిరుల్లాహ్ 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 అని అల్లాహకు క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. మరియు యా అల్లాహ్ మా పాపాలని మన్నించు అని అల్లాహను వేడుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయాలి. ఎందుకంటే ఉదయం మళ్ళీ మనం నిద్రలేస్తామో లేవమో తెలియదు కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. ఐహిక వాంఛ గలవాడు ఎంత సంపాదించినా అతని కడుపు నిండదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం. దాసుల కర్మలు షాబాన్ మాసంలో అల్లాహ్ ముందు ప్రవేశపెట్టబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుమ్మినప్పుడు ఎక్కువ శబ్దం రాకుండా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకునేవారు. ఇది అబూ దావూద్ హదీస్. అల్ ఫాతిహా సూరా ఖురాన్ గ్రంథంలోని మొట్టమొదటి సూరా. ఫాతిహా అంటే ఆరంభించటం, మొదలు పెట్టటం అని అర్థం. అందుకే దీనిని ఫాతిహతుల్ కితాబ్ అంటే పుస్తకారంభం అని పిలవడం జరిగింది. ఈ సూరహకు మరిన్ని పేర్లు కూడా ఉన్నట్లు హదీసుల ద్వారా రూఢి అవుతుంది. ఉదాహరణకు ఉమ్ముల్ ఖుర్ఆన్, అస్సబౌల్ మసానీ, అల్ ఖుర్ఆనుల్ అజీం, అషిఫా, అస్సలాత్, అర్రుఖ్యతు అని పేర్లు కలవు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. ఫాతిహా సూరా పఠించని వ్యక్తి నమాజ్ నెరవేరదు. నమాజులో ప్రతి రకాతులో ముందు ఫాతిహా సూర చదివి ఆ తరువాత వేరే సూర చదవాలి. ఏ ఒక్క రకాతులో అయినా మర్చిపోయి సూరే ఫాతిహా చదవకపోతే అతని నమాజు నెరవేరదు. మళ్ళీ ఆ నమాజు చదవవలసి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. ఎవరైనా నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో నమాజ్ చదివితే అల్లాహ్ అతని వెనక ముందు పాపాలన్నీ క్షమిస్తాడు. నమాజ్ చదివితే నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో చదవాలి. నమాజు చదివేటప్పుడు ఏదో ఆలోచిస్తూ ఎక్కడో మనసు పెట్టి చదవకూడదు. మనం ఏం చదువుతున్నామో మొత్తం శ్రద్ధతో చదవాలి. మనం నమాజులో చదివే సూరాల అర్థం కూడా తెలుసుకొని ఉంటే నమాజులో ఇంకా మనసు లీనమైపోతుంది. ఒక హదీసులో ఇలా ఉంది. నీవు అల్లాతో మాట్లాడదలిస్తే నమాజు చదువు. అల్లాహ్ నీతో మాట్లాడాలి అని అనిపిస్తే ఖురాన్ చదువు అని. మనం నమాజులో ఏమి చదువుతున్నామో మనకు అర్థమైతే నమాజు చదివేటప్పుడు అల్లాహ్తో మాట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే అల్లాహ్ మనతో మాట్లాడాలి అని అంటే ఖురాన్ చదివేటప్పుడు ఖురాన్లో అల్లాహ్ ఏం ఆదేశిస్తున్నాడో అర్థం చేసుకుంటూ చదివితే అల్లాహ్ మనతో మాట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఏది చదివినా అర్థం చేసుకుంటూ చదవటం చాలా ముఖ్యం. అల్లాహ్ తాలా మనందరికీ ఖురానును హదీసును చక్కగా అర్థం చేసుకోగల శక్తి ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కొరకు మా తెలుగు ఛానల్ ఖురాన్ వెలుగును సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.